హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సరణ్ కుమార్ మొర్తా. కైజో ఆప్ ఎట్లున్నారు అందరూ? సో దిస్ ఇస్ డే 4 of 100 days of vlogging. సో ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఆల్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్ అండ్ గుడ్. సో ఈరోజు కూడా ఉదయాన్నే కార్డియో అయితే మిస్ అయింది. కాకపోతే మన లిమిట్స్ని మనం పుష్ చేసుకొని వెళ్ళి కార్డియో చేద్దాం అనేసరికి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి చూస్తే గ్రౌండ్ ఫుల్ అయిపోయింది. సో సరే కదా అని చెప్పి నేను రాత్రి బండిలో పెట్రోల్ కొట్టించా అని చెప్పినా కదా, అందులో 50 రూపీస్ కొట్టించుకొని బాటిల్లో తీసుకొచ్చుకుంటే 20 రూపీస్ కింద అయిపోయింది. సో అంటే కారిపోయింది. సో మళ్ళీ పెట్రోల్ ఎక్కడ పోతుందా అని చెప్పి పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ వెళ్ళి అటు నుంచి అటే జిమ్కి వెళ్ళిపోవడం జరిగింది. జిమ్లో ఈరోజు బ్యాక్ అండ్ ట్రైసెప్ ఉండే. సో మంచి ఎక్సర్సైజ్ అయితే అయింది. సో దాంతోపాటు 4 arms కూడా వర్కౌట్ చేయడం జరిగింది. మంచి 4 arms కోసం ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా, కావాలితే కింద కామెంట్స్లో తెలపండి. సో జిమ్ అయితే అయిపోగొట్టుకొని మనం ఇంటికైతే వచ్చేసి ఫ్రెష్ అయితే అయిపోయినాం. సో చాలా రిఫ్రెషింగ్గా ఉండే. సో దాని తర్వాత రెడీ అయ్యి మన స్కిన్ కేర్ రొటీన్ మనం పాటిస్తాం. సో స్కిన్ కేర్ అంటే ఏం లేదు, జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఫేస్ వాష్ అయితే యూస్ చేయండి అందరూ. మీ స్కిన్ హెల్త్ కూడా గుడ్గా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజైతే ఉప్మా ఉండే, ఏదో ఒకటి అని చెప్పి కానించేసి. సో దాని తర్వాత మంచిగా ఫిలిం ఇమోజీ వారిది రథయాత్ర ఎపిసోడ్ 2 వస్తే అది చూస్తూ కూర్చున్నా. సో ద కిట్ ఈజ్ ఇన్సైడ్ మీ. సో కానిచ్చేసాం, అది కూడా అలా చూస్తూ కూర్చున్నా. సో దాని తర్వాత ఇంట్లో వాటర్ అయిపోయినాయి అంటే వాటర్ టిన్ తీసుకురావడానికి బయటికి వెళ్ళి అలా బండి వేసుకొని వెళ్ళి 2 టిన్స్ అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసాం. సో అలా వాటర్ టిన్ తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని అలా ఫోన్ స్క్రోల్ చేస్తుంటే మా అమ్మ వచ్చి షాంపూ ప్యాకెట్స్ అయిపోయినారా, షాంపూ ప్యాకెట్స్ తీసుకురా అంటే అలా బయటకు నడుచుకుంటూ వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి షాంపూ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేసి. సో దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి అలా కూర్చొని టీవీ చూస్తుంటే మా అమ్మ ఖాళీ అయినా అని అడిగింది. నాకేం పని ఉంది చెప్పమా అంటే, సరే అయితే పైన సూట్ కేసులు కిందకి దించాను. సో ఇంక చేసేది ఏముంది, ఒప్పుకున్న పిల్లకు వాయించక తప్పుతుందా అని చెప్పి పైన సూట్ కేసులు కింద దించేసి మా అమ్మకి ఇచ్చేసి సో మళ్ళీ రిటర్న్ బ్యాక్ పెట్టేసి వచ్చేసాం. సో దాంతోనే నాకు ఐడియా అయిపోయింది అనుకున్నా. సో కాకపోతే ఈవినింగ్ కార్డియోకి వెళ్దాం అనుకున్నా, అక్కడ ఇంకా మంచి కార్యక్రమం అయితే జరిగింది. సో బై ద వే ఈరోజు నా డే కూడా నాకు అంత నచ్చలేదు. ఎందుకో కొంచెం చిరాగ్గా పరగ్గా ఉండే, అది నాకు మూడీగా ఉండే చాలా ఈరోజు. ఏం చేద్దాం అని ఆలోచించి థింక్ చేసి తినాలనిపించింది. సో మధ్యాహ్నం లంచ్ టైం కూడా అయింది. సో డే సెకండ్ మీల్ వచ్చేసింది. సో రైస్ విత్ సమ్ 2 curries. అండ్ సో లంచ్ని అయితే దాన్ని అవగొట్టేసుకొని అలా మళ్ళీ పడుకొని మంచి పవర్ నాప్ తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఫోన్ చూస్తూ టైం అలా అయిపోయింది. సో ఇంకా అలా ఫోన్ చూస్తుండగా నిద్ర వచ్చేసి 4:30 పడుకొని మళ్ళీ 5:50 అలా లేసాను. సో లెగిసి మళ్ళీ రన్నింగ్కి వెళ్దాం అనుకున్నా. కాకపోతే తీరా చూస్తే వర్షం పట్టింది. మన దరిద్రం గురించి తెలిసిందే కదా, దరిద్రం సంకలెట్టుకొని తిరిగే వాళ్ళం మనం. సో అలా జరిగింది. చెప్పినా కదా ఇందాక పెద్ద కార్యక్రమం జరిగిందని. సో అదే అనమాట. సో ఈవినింగ్ మా చెల్లి కోసం వెయిట్ చేసి ఎప్పుడు వస్తుంది అనగా వచ్చింది. సో వెయిట్ చేయడం దేనికంటే స్క్విడ్ గేమ్ సీజన్ 3 వచ్చింది కాబట్టి దానికోసం. సో స్క్విడ్ గేమ్ పెట్టుకున్నాం. ఇలా స్క్విడ్ గేమ్ పెట్టి ఒక 20 minutes చూసాం, కరెంట్ పీకింది. చెప్పినా కదా బ్రో, దరిద్రం సంకలో పెట్టుకొని తిరుగుతామని. సో అదేమంటారు, కరెంటు పోయినాక ఏం చేస్తాం, ఇంకా ఆకలి అవుతుంది కదా అని చెప్పి బయటకు వెళ్ళి ఈరోజు డిన్నర్ రైస్ కాకుండా రోటీ ఏదైనా తిందాం కదా అని చెప్పి బయటకు వెళ్ళి 3 రుమాల్ రోటీ అయితే తీసుకోవడం జరిగింది. 3 రుమాల్ రోటీ తెచ్చుకొని ఇంటికి తినేసి దాని తర్వాత మంచిగా ఫ్రూట్స్ ఉండే, నేరేడు పళ్ళు ఉండే. సో అవి తినేసి పపాయ కూడా ఒక 2 pieces లేవు, పపాయ కూడా ఒక 1 piece తినేసి ఒక మంచి కంటెంట్ ఐడియా వచ్చింది, లైక్ ఫ్యాషన్ రిలేటెడ్ ఐడియా. సో దాని మీద చిన్న స్క్రిప్ట్ అయితే రాసిన. సో ఒక 2 daysలో వస్తుంది వీడియో. దాని తర్వాత మంచిగా ఫేస్ వాష్ అది చేసుకొని మంచిగా స్కిన్ కేర్ అది చేసుకొని సో వెల్ సెట్ టు స్లీప్. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, ఉంటా బాయ్.